కందిపప్పు ఇట్లా బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికినాక ఇదేమో మునగాకు ఉంటుంది కదా, ఆకు మంచిగా 3-4 సార్లు కడుక్కొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో ఈ మునగాకు వేసి కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఇవి ఉడికించుకోవాలి కొద్దిసేపు. బాగా పెద్దగా పెడితే 10 నిమిషాలలో ఉడుకుతుంది. ఉడుక్కొని తాలింపు పెట్టుకోవడమే. చాలా బాగుంటుంది. మునగాకు కందిపప్పు చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకైనా కాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంటుంది. హెల్త్కి బాగుంటుంది చాలా. ఇది కొంచెం సేపు ఫుల్ పెట్టుకుంటే 10 నిమిషాలలో అయిపోతే ఉప్పు కారం వేయాలి. అది ఇది బాగా ఉడికింది. ఉడికినాక కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, కొంచెం కారం, కొంచెం సాల్ట్, బాగా ఉడకాలి. కారం వేసిన కదా, ఉడికినాక ఉడుక్కొని తాలింపు పెట్టుకోవడమే. 2 నిమిషాలలో అయిపోతుంది. మునగాకు కందిపప్పు మునగాకు చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం వేగాలి. వేగినాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి 4 వేగాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు 4, కరివేపాకు 2 రెక్కలు. చిట్పట్ 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 చిట్పట్. ఇది కొంచెం వేగాలి. వేగినాక కొంచెం పసుపు వేసుకుంటే అయిపోతుంది. స్లో 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 జాగ్రత్త. చిట్పట్ లెక్క వేగిపోతాయి. ఊకండి. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి, దింపుకోవాలి. అంతే, సింపుల్. ఇవి వేగినాక ఇవి పప్పు దాంట్లో పోసుకోవాలి. అంతే, మునగాకు పప్పు రెడీ. చాలా టేస్ట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇట్లా వేసుకొని తినండి. మునగాకు కందిపప్పు కూర చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తినండి.